హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పెయిన్. ఫ్రెండ్స్, మీకు బ్యాంకుల్లో అనేక అకౌంట్లు ఉన్నాయా? 2 ఉన్నాయా? 3 ఉన్నాయా? లేక 3 కంటే ఎక్కువ ఉంటే ఆర్‌బీఐకి సంబంధించి ఒక కొత్త రూల్ అయితే రావటం జరిగిందనమాట. సో, ఆ రూల్ ఏంటి అన్న పూర్తి వివరాలు చూడబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే 2 అంతకంటే ఎక్కువ అకౌంట్లు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. సో, 2 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ వీడియో చూడండి. దేనికో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఏంటో మనం చూడబోతున్నాం అనమాట. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఆ వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా 2 అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక ఆర్‌బీఐ అయితే కొత్త గైడ్లైన్స్ తేవటం జరిగిందనమాట. ఎవరి కోసం? 2 లేక అంతకంటే ఎక్కువ అకౌంట్లు, అంటే ముఖ్యంగా 3 అకౌంట్లు ఉన్నోళ్ళ కోసం, అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నోళ్ళ కోసం ఆర్‌బీఐ అయితే కొత్త గైడ్లైన్స్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. అసలు మామూలుగా మనకి ఒక అకౌంట్ ఉంటేనే చాలు కదా! 2, 3, 4 అకౌంట్లు ఎందుకని ఉంటాయి? ఉదాహరణకి చాలామంది ఏం చేస్తుంటారంటే జన్‌ధన్ యోజన కింద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఏదైనా డ్వాక్రా గ్రూప్‌లో చేరినప్పుడు ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. తర్వాత చాలామంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్‌లో ఏమన్నా సేవ్ చేసుకోండి అని చెప్పినప్పుడు పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళు ఓపెన్ చేసుకుంటూ ఉంటారనమాట. అట్లా ఏంటంటే ఒక ఆడవారికే మల్టిపుల్ అకౌంట్స్ అయిపోతుంటే మగవారికి కూడా ఇట్లాగా ఏదైనా కంపెనీలో చేరినప్పుడు, కంపెనీ మారుతున్నప్పుడు సదరు కంపెనీ ఇచ్చే అకౌంట్లోనే డబ్బులు పడతాయి కాబట్టి అట్లా మనకి అకౌంట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌లో కామన్‌గా చాలామందికైతే అకౌంట్ ఉంటుంది. టీవీ లోన్ కోసమో, చెక్ బుక్ కోసమో, లేక మనకి శాలరీ కోసం అలా ఏంటంటే రకరకాలుగా అకౌంట్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేస్తుంటాం. 2, 3 అట్లా అంతకంటే అకౌంట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాం. ఇంకా విచిత్రం ఏంటంటే చాలామందికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి కూడా తెలీదు. ఎన్ని అకౌంట్లు యాక్టివ్‌గా ఉన్నాయి, ఎన్ని అకౌంట్లు డీయాక్టివ్‌గా ఉన్నాయి కూడా తెలీదు. సో, ఇటువంటివన్నీ చాలా ప్రాబ్లము. ఇవన్నీ కూడా ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఇదంతా భారంగా మారిపోతుందని ఆర్‌బీఐ అయితే న్యూ గైడ్‌లైన్ తీసుకొచ్చింది. రూల్ కాదు, గైడ్‌లైన్ ఇది. గైడ్‌లైన్ అంటే ఏంటంటే పాటించమని చెప్పి మన మీదే వదిలేసిందనమాట. సో, ఆ గైడ్‌లైన్ ఏంటి అంటే గనక ఎవరికైతే 2 లేక 3 లేక అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే గనక అటువంటి వారికేంటంటే ఇప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది? దాని మీద ఛార్జీలేస్తుంది. అసలు మామూలుగా ఏంటంటే నాకు తెలిసి నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు రూ. 100 మినిమమ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎంత అయిపోయింది? ఎస్‌బీఐలోనే 1500 నుండి 2000 దాకా ఉంది మినిమమ్ బ్యాలెన్స్. అలా ఐఎఫ్‌సీ బ్యాంక్‌లో చూసుకున్నా, ఐసీఐసీఐ బ్యాంక్‌లో చూసుకున్నా రూ. 10,000 లేనిదే అకౌంట్ అయితే మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం. చాలామందికి హెచ్‌డీఎఫ్‌సీ గానీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లో గానీ అకౌంట్స్ తీసుకోవాలంటే 10,000 పెట్టాలి. చాలామందికి ఏమవుతుందంటే శాలరీ అకౌంట్ కింద ఈ బ్యాంకుల్లోనే అకౌంట్లు ఇస్తుంటారు. వాళ్ళు కంపెనీ మారిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఉన్న బ్యాంకుల్ని పట్టించుకోరు. సో, అప్పుడు ఏమవుతుందంటే ఈ శాలరీ అకౌంట్ 3 నెలలు చూస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కానీ, ఐసీఐసీఐ కానీ ఇట్లా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. అవి 3 నెలలు చూస్తాయి. 3 నెలలు శాలరీ వరుసగా పడకపోతే అవి ఏం చేస్తాయంటే ఈ శాలరీ అకౌంట్‌ని నార్మల్ సేవింగ్ అకౌంట్ కిందకి కన్వర్ట్ చేసేస్తాయి. కన్వర్ట్ చేసి మనకు మెయిల్ పంపిస్తాయి. మనకు వచ్చే కుప్పలు తెప్పల మెయిల్స్‌లో ఇటువంటి మెయిల్స్ పొరపాటున కూడా చూడం మనం. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ మనం ఏ చిన్న యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా సరే మనకి మెయిల్ అనేది రావటం జరుగుతుందనమాట. అటువంటిదే ఈ మెయిల్ అనుకొని మనం ఇగ్నోర్ చేసామనుకోండి, భారీగా దీని మీద మనకి ఛార్జీలు అనేవి వాళ్ళు మినిమమ్ బ్యాలెన్స్‌కి వేస్తారు. ఛార్జీలేస్తే మనకేంటి అనుకుంటున్నారేమో. ఈ ఛార్జీలన్నీ కూడా ఏమవుతుందంటే మనం వాడని బ్యాంకులు, కట్టని ఛార్జీలు ఇవన్నీ కూడా మన సివిల్ స్కోర్ మీద భారం చూపిస్తాయి. అంటే సివిల్ స్కోర్‌లో మనకి మైనస్ అయిపోతుంటది. సివిల్ స్కోర్ ఎప్పుడైనా చెక్ చేసామనుకోండి 800, 900 ఉందనుకోండి, ఇటువంటివన్నీ మనకి ఎక్కువైపోతే గనక సివిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. ఈ ఛార్జీల వల్ల కూడా సివిల్ స్కోర్ బాగా దెబ్బపడిపోతుంది. అందుకనే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్‌ని ఆర్‌బీఐ ఏంటంటే గైడ్‌లైన్ జారీ చేసింది. మీరు వాడని ఇన్‌యాక్టివ్‌లో ఉన్న అకౌంట్స్‌ని క్లోజ్ చేసేసుకోండి అని చెప్పి ఒక గైడ్‌లైన్ అయితే జారీ చేసిందనమాట. మనకు అవసరం లేని అకౌంట్స్ క్లోజ్ చేసేసుకుంటే మంచిది కదా అని చెప్పి. క్లోజ్ ఎట్లా చేసుకోవాలి అంటే గనక మనం ఏదన్నా ఉదాహరణకి మనకి ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. మనం ఆ ఎస్‌బీఐ బ్యాంక్‌ని మనం వాడట్లేదు. వేరే యూనియన్ బ్యాంక్‌లోనో లేకపోతే కార్పొరేషన్ బ్యాంక్‌లోనో లేక యూనియన్ బ్యాంక్‌లోనో లేక సిండికేట్ బ్యాంక్‌లోనో వేరే ఎస్‌బీఐ బ్యాంక్‌లోనో మనం అకౌంట్ ఓపెన్ చేసాం. దాన్ని మనం యాక్టివ్‌గా వాడుతున్నాం. సో, మనకి ఎస్‌బీఐ బ్యాంక్‌లోనో ఏదో ఒక బ్యాంక్‌లో మీకు అకౌంట్ వద్దు అనుకున్నారు. అప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంటే బ్యాంక్‌లో అకౌంట్‌ని క్లోజ్ చేసుకోవాలి. మీరు ఎన్ని అకౌంట్స్ అయితే వాడుతున్నారో, ఎన్ని అయితే యాక్టివ్‌లో పెట్టాలనుకుంటున్నారో అటువంటి అకౌంట్స్‌నే మీరు
వాడుకోవాలి. వద్దు అనుకున్న అకౌంట్స్‌ని ఇమ్మీడియేట్ ఎఫెక్ట్‌తో మీరు వెళ్ళి క్లోజ్ చేసుకుంటేనే. లేపోతే గనుక ఏమవుతుందంటే మినిమమ్ చార్జెస్ అన్నీ పడిపోయి మీకు భారం అయిపోతుంది. క్లోజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే గనక కంపల్సరీగా బ్రాంచ్‌ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. బ్రాంచ్‌కి వెళ్ళిన తర్వాత ఒక లిఖితపూర్వక లేఖని రాసి మేనేజర్ గారికి అప్పచెప్పి మీరేమన్నా ఈ అకౌంట్‌లో చెక్స్ తీసుకుంటే గనక ఆ చెక్స్ గూడా తీసేయాలి. ఒకవేళ చెక్స్ అయిపోయినాయి అనుకోండి, ఈ చెక్కులు దీనికి వాడామని చెప్పి మనం చెప్పేసి చెక్కులు అయిపోయినాయి అని చెప్పి చెప్పటం వల్ల మనకి క్లియర్ అయిపోద్దనమాట. సో, చెక్కులు ఉంటే కూడా మనకు పనికిరావు కాబట్టి చెక్ బుక్ ఏమన్నా ఉంటే గనక చెక్ బుక్ సబ్మిట్ చేయాలి. ఏమన్నా చార్జెస్ అంటే ఏమన్నా మనం కట్టాల్సిన చార్జెస్ కొన్ని చార్జులు కూడా పే చేసేసి లిఖితపూర్వకంగా లెటర్ రాసేసి అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పాలి. అకౌంట్ ఈ విధంగా మనం క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక లెటర్ అయితే మనకి ఒక ఎస్ఎంఎస్ ద్వారా మనకి లెటరో, మెయిలో రావటం జరుగుతుంది. మీ అకౌంట్ అయితే క్లోజ్ అయిపోయిందని చెప్పి రావటం జరుగుతుందనమాట. ఇంకెప్పుడన్నా అవసరమైతే మళ్ళీ మనం ఆ అకౌంట్‌ని పునః ప్రారంభించుకోవచ్చు. అయితే అవసరం లేని అకౌంట్స్ అన్నీ మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఆర్‌బీఐ గైడ్‌లైన్ అయితే జారీ చేసిందనమాట. సో, ఇది ఆర్‌బీఐ ద్వారా వచ్చిన గైడ్‌లైను. మన ఆర్‌బీఐ అయితే మన గురించి ఆలోచించి మనమే నష్టపోతున్నామని చెప్పి వాడని అకౌంట్స్ క్లోజ్ చేసుకోమని చెప్పి ఒక అడ్వైజరీ అయితే జారీ చేసిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇందులో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు చిన్న మెసేజ్ చేస్తే పెద్ద రిప్లై అయితే నేను ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా 2, 3 అకౌంట్స్ ఉన్నోళ్ళైతే వాళ్ళకి హెచ్చరించండి, తీసేయమని చెప్పండి. సో, వాళ్ళ సివిల్ స్కోర్ పాడవకుండా చూసుకోమని చెప్పండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.